ఇదిగో ఇదే యావత్ మన హిందూ సమాజాన్ని శోకసంద్రంలో ముంచేసే నిజాన్ని తన నీటి గర్భంలో దాచుకున్న నది. 1, 2, 3 ఇలా 40 రోజులు 40 ముక్కలుగా తనువును నరుకుతూ ఉంటే నాకు స్వరాజ్యమే ముఖ్యమని కళ్ళల్లో బెదురు లేకుండా కళ్ళార్పకుండా ఆ భవానీ మాతను పిలుస్తూ కుప్పకూలిన వీరుడి కథ. ముక్కలు ముక్కలుగా నరికి ఈ నదిలో అయితే వేశారండి. ఈ నదిలో ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నటువంటి ఈ నదిలోనేనండి సంభాజీ మహారాజు యొక్క అంటే అవయవాలు ప్రతిదీ కూడా కట్ చేసి ఇందులో వేశారు. అదిగో ఆ నది మధ్యలో చెట్ల మధ్య దాగి ఉన్న ఓ రహస్య గది. అక్కడి నుండే అతి భయంకరుడు క్రూరుడు నరరూప రాక్షసుడిగా పిలువబడే ఔరంగజేబు వెయిటింగ్ హాల్, ఛత్రపతి సంభాజీ మహారాజు కోసం నిద్రపోకుండా తొంగి తొంగి చూసిన గది అది. చివరిగా సంభాజీ మహారాజును ముక్కలు ముక్కలుగా నరికిన ప్రదేశం, ఆ మహారాజును సమాధి చేసిన ప్రదేశం ఇదే. ఏ మాత్రం గౌరవం ఉన్నా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కుదిరితే ఇంట్లో అందరికీ చూపించండి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ. ఓం నమ శివాయ. జై భవాని. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. మన ఛానల్ ఆధ్వర్యంలో మనం నెక్స్ట్ జరిపించబోయే పూజ మహామృత్యుంజయ హోమం. ఈ మహామృత్యుంజయ హోమంలో పేర్లు గోతనామాలు నమోదు చేసుకునే వాళ్ళకు ఒరిజినల్ రుద్రాక్ష పండ్లు అయితే ఇవ్వబడతాయండి. మనం కేవలం 999 రూపాయలతో ఈ హోమం అయితే జరిపిస్తున్నాము మీ పేర్లు గోతనామాలతో. చూడండి, మీకు ఇవ్వబోయే రుద్రాక్ష పండ్లు అయితే మీరు చూడండి ఒకసారి. మీరు రుద్రాక్ష పండ్లు చూశాకనే మీరు డిసైడ్ అవ్వండి. ఇవి రుద్రాక్ష పండ్లు అండి. రాత్రి మొత్తం నానబెట్టాను. ఇప్పుడు ఈ రుద్రాక్ష పండు నుంచి మనం రుద్రాక్ష అయితే బయటికి తీస్తాము. చూడండి, ఇవిగో ఇలా ఉంటాయండి రుద్రాక్షలు, రుద్రాక్ష పండ్లు. ఓకేనా? ఇప్పుడు రుద్రాక్షని ఈ పండు ఇది రుద్రంగా మనం బయట ఇదే రుద్రాక్ష మనం వేలు పెట్టి కొనచ్చు. కానీ అది ఒరిజినల్ రుద్రాక్ష కాదా అని ఒక సందేహం ఉంటుంది. ఒరిజినల్ రుద్రాక్ష ఇలా ఉంటుంది, రుద్రాక్ష పండు. ఈ పండును మనం ఇలా తొక్క తీస్తే లోపలైతే రుద్రాక్ష ఉంటుంది. చూడండి, ఇదో రుద్రాక్ష ఇది. ఓకేనా? పైన తొక్క అయితే ఇలా తీస్తాం. రాత్రి మొత్తం నానబెట్టి తొక్క తీస్తే ఉదయానికి ఇలా వచ్చేస్తుంది. ఈ రుద్రాక్షనే మనం మెల్లో ధరిస్తే నమ్మకంగా ధరించవచ్చు అండి. మనం బయట వేలు పెట్టి రుద్రాక్షలు కొనుక్కొని అవి ఒరిజినలా కాదా, ధరించిన తర్వాత మంచి జరగట్లేదే అని బాధపడడం కంటే మనం ఒరిజినల్ రుద్రాక్ష మనము నేపాల్ నుంచి తెప్పిస్తున్నాము. ఈ మహామృత్యుంజయ హోమంలో పేర్లు గోతనామాలు నమోదు చేసుకున్న వాళ్ళకైతే ఈ రుద్రాక్ష పండు 3 పంపుతున్నానండి. అందులో 2 పంచముఖి రుద్రాక్షలు వస్తాయి మీకు. ఒకటి మాత్రం 3 ముఖాల రుద్రాక్ష వస్తుందండి. 3 ముఖాల రుద్రాక్ష ఏంటంటే మనశ్శాంతి ఇస్తుంది, మనశ్శాంతి ఇస్తుంది. గ్రహ దోషాల నుంచి కూడా మనం బయటపడేస్తుంది ఈ 3 ముఖాల రుద్రాక్ష. ఈ రుద్రాక్ష పండ్లు నేను మీకు పంపుతాను. ఇకపోతే మీరు ఏం చేసినా నమ్మకంతో చేయండి. అంటే ఈ అబ్బాయి హోమం జరిపిస్తాడో లేదో ఇలాంటి సందేహం ఏం పెట్టుకోవద్దు. మీరు నిజంగా కష్టాల్లో ఉంటే, మీకు నిజంగా ఆ కష్టాలు తొలగిపోవాలంటే మీరు మనస్ఫూర్తిగా నమ్మి ఆ పరమేశ్వరుడి పైన భారం వేసి ఒక అడుగైతే ముందుకేయండి. కేవలం 999 రూపాయలతో ఈ మహామృత్యుంజయ హోమం అయితే జరపబడుతుంది మీ పేర్లు గోతనామాలతో. సో మీరు నమ్మకం లేకుండా మీరు డబ్బు ఎంత కట్టి ఎంత చేయించుకునే వృధా అండి. మీరు నమ్మకంతో, నిజంగా భక్తితో, నమ్మకంతో ఆ పరమేశ్వరుడి పైన భారం వేసి మీరు అడిగేస్తే ఖచ్చితంగా మీ సమస్య తీరిపోతాయి. మీరు కష్టాలు ఉంటే నిజంగా మీకు కష్టాలు తీరిపోతాయండి. అంటే ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆర్థికంగా ఉండేవాళ్ళు, మానసికంగా ఇబ్బందులు ఉండేవాళ్ళు. ఎవరికైనా చెప్పేది నేను ఒక్కటే, నమ్మకంగా అయితే చేయండి. మీరు కొంతమంది ఏంటంటే ఇంట్లో పూజలు చేస్తున్నాం మేము కానీ కష్టాలు ఉన్నామంటుంటారు. మీకు నమ్మకం లేకుండా మీరు ఎన్ని అగరవత్తులు వెలిగిస్తే ఏమొస్తుంది, ఎన్ని ధూపాలు పెడితే ఏమొస్తుంది? మీరు నమ్మకంగా పూజ చేయండి. మీ కష్టాలు తిరగబోతే అప్పుడు అడగండి. ఓకేనా? మీ పేర్లు గోతనామాలు వీలైనంత తొందరగా నమోదు చేసుకోండి. కేవలం 5 రోజులు మాత్రం ఉంది. ఈ రుద్రాక్ష పండ్లు ఎన్ని అయితే ఉంటాయో అంతవరకు మాత్రమే నేనైతే పేర్లు గోతనామాలు నమోదు చేసుకోగలనండి. ఆ తర్వాత ఇంకా అంటే నేను కూడా ఏం చేయలేను, ఎందుకంటే బయట నుంచి తెప్పడానికి కూడా లేవు, దొరకట్లేదు. అందుకే ఈ వీడియో మీకు చేరిందంటే నిజంగా మీకు అంటే మీకు ఆల్రెడీ మీ పేర్లు గోతనామాల పైన పూజ జరపాలి అని రాసి పెట్టబడింది కాబట్టి మీకు ఈ వీడియో వచ్చింది. సో మీ దగ్గర వరకు వచ్చిన దాన్ని మీరు మీ చేతులతో మీరు పక్కకు తోయకండి. ఓకేనా? ఏమో అంటే మీ వరకు వచ్చింది, ఈ ఇన్ఫర్మేషన్ మీ వరకు చేరింది అంటే ఈ వీడియో నిజంగా మీకు ఒక రాసి పెట్టి ఉంది అని అర్థం. సో ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? వీలైనంత తొందరగా మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోండి. ఆ పరమేశ్వరుడి పైన భారం వేసి ఒక అడుగైతే ముందుకేయండి. అంతా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో
మీరు మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోవడానికి మీరు కాల్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్ 7981961643 7981961643. ఈ నెంబర్కు కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోండి. ఇక ఈ మహామృత్యుంజయ హోమం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అంటే, ఆరోగ్యం బాగా లేకుండా ఉంటుంది కదా, ఆరోగ్య పరిస్థితి బాగాలేని వారికి మంచి ఫలితాలు అయితే ఉంటాయి. వీలైనంత వరకు మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయని మన పురాణాలే చెప్తున్నాయి. ఇక ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు, మానసికంగా ఇబ్బందులు పడేవారు ఈ పూజ, ఈ హోమం జరిపించుకుంటే చాలా వరకు మంచి జరుగుతుంది. ఇక కఠినమైనటువంటి సమస్యలు, సంసార అభివృద్ధి, సంతాన అభివృద్ధి, వృత్తి, వ్యాపార, ఉద్యోగ, ఆర్థిక పరంగా, వివాహం పరంగా కూడా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది ఈ హోమం. ఈ మహామృత్యుంజయ హోమం వచ్చేసి తిరుపతిలో ఉంటుందండి. మార్చి 28వ తేదీ మాస శివరాత్రి రోజు ఉంటుంది తిరుపతిలో. కేవలం 5 రోజులు మాత్రమే సమయం ఉందండి. సమయం తక్కువ ఉండడమే కాదు, రుద్రాక్ష పండ్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి. మీకు ఈ వీడియో చేరిన వెంటనే మీరు చేయవలసింది మీ పేరు గోత్రనామాలను నమోదు చేసుకోవడమే. ఒక్క సెకను ఆలస్యం చేసినా అందుకు రుద్రాక్షలు అయిపోతే నేనేం చేయలేనండి. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం నేను మహారాష్ట్ర పూణేకు 34 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తులాపూర్ అనే ప్రదేశంలో ఉన్నానండి. ఇక్కడే సంగమేశ్వర్ అనే ప్రదేశంలో ఉన్నాను. ముందుగా ఈ ప్రదేశంకు ఎలా చేరుకుందామో మనం తెలుసుకుందాం. నేనైతే కడప నుంచి స్లీపర్ క్లాస్ బుక్ చేసుకుని ట్రైన్కు వచ్చానండి. స్లీపర్ క్లాస్లో నాకు 600 రూపాయలు అయితే పడింది టికెట్ కాస్ట్. అయితే నేను పూణేలో 13 గంటల జర్నీ తర్వాత పూణేలో నేను దిగిన తర్వాత అక్కడి నుంచి ట్యాక్సీ మాట్లాడుకొని ట్యాక్సీలో అయితే నేనైతే ఈ ప్రదేశంకి అయితే చేరుకున్నాను. ట్యాక్సీకి అప్ అండ్ డౌన్ కు 1600 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. సంగమేశ్వర్ అలాగే పక్కనే ఒడు అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ 2 ప్లేస్లు అయితే కవర్ చేసుకోవచ్చు మనం. మళ్ళీ పూణే వచ్చి పూణేలో ఇంకా ఏమైనా చూడాలనుకుంటే చూడండి మీరు. ఇవంతా కూడా మనకు ఒక 3 గంటల సమయం అయితే పడుతుందండి మొత్తం చూడడానికి. ఈ పని చేయండి, మీరు బస్సుకి వెళ్ళాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెళ్ళాలంటే చాలా కష్టము. బస్సులు కూడా 3 గంటలకు ఒకటి, 4 గంటలకు ఒకటి ఉంటుంది. మెయిన్ రోడ్ లో దింపితే మళ్ళీ అక్కడి నుంచి మీరు ఆటో తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలా ఇబ్బందులు పడే కంటే ఒకేసారి ఆటో కానీ ట్యాక్సీ కానీ తీసుకొని డైరెక్ట్ గా వెళ్ళండి. ఇది వచ్చేసి సంగమేశ్వర్ ఈ ఒడు అనే ప్లేస్ లో వచ్చేసి తులాపూర్ లో ఉంటాయండి. తులాపూర్ అనేది మండల కేంద్రం అని చెప్పచ్చు. అక్కడి నుంచి కొద్ది దూరంలో ఉంటాయి ఇవన్నీ కూడా. 3 కిలోమీటర్ల దూరంలో. ఓకేనా? ఇది ఇక అసలు వీడియోలోకి అయితే వెళ్దాం. హర్ హర్ మహాదేవ్. శంభాజీ మహారాజ్ తన 9 ఏళ్ల వయసులోని ఎన్నో నిర్బంధాలను చవిచూశారు. ఎన్నో రాజకీయ చర్చలకు వెళ్లారు. యుద్ధ భూమిలోని ఎక్కువ కాలం గడిపారు. సరిగ్గా చెప్పాలి అంటే ఎవరైనా యుద్ధం అంటే భయపడతారు. కానీ ఛత్రపతి శంభాజీ మహారాజ్ కు యుద్ధం అనే పేరు వినగానే ఆయనలోకి రుద్రుడు పూనుతాడు. భయం అనే అక్షరం ఈయనకు తెలుసా అని శత్రువులు ఎన్నోసార్లు చర్చించుకొని మరీ భయపడేవారు. ఒక్కసారి మీరే ఊహించండి అప్పటి పరిస్థితులు ఎలా ఉండేటియో. అప్పుడు ఈ శంభాజీ మహారాజ్ ఎలా మొఘలులను ఎదుర్కొన్నారు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యానికి 2వ ఛత్రపతి. ఛత్రపతి శివాజీ మహారాజు వారసుడు. అతను తన జీవిత కాలంలో 120 యుద్ధాలు చేశారు. కేవలం 31 సంవత్సరాల్లోనే తన జీవితాన్ని ముగించారు. 31 సంవత్సరాల వయసులోనే 120 యుద్ధాలు చేసి అన్నింటిలోనూ గెలిచారు. దక్షిణ భారతదేశంలో మొఘల్ దండయాత్రలను ఆపడంలో శంభాజీ కీలక పాత్ర పోషించారు అని చెప్పాలి. శంభాజీ మహారాజు గురించి చెప్పాలి అంటే ఒక పేజీను, ఒక పుస్తకము సరిపోవండి. ఛత్రపతి శంభాజీ గారు తన ధైర్య సాహసాలకు మరియు పాండిత్యానికి ప్రసిద్ధి చెందారు. శంభాజీ మహారాజ్ 1657వ సంవత్సరం మే 14న పురందర్ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు సాయిబాయిలకు జన్మించారు. తన 2 ఏళ్ల వయసులోనే తన తల్లిని పోగొట్టుకున్నారు శంభాజీ మహారాజ్. ఇక ఆ తర్వాత తన బాల్యం అంతా కూడా తన నాన్నమ్మ రాజమాత జిజాబాయి చూసుకునేది. జిజాబాయి అంటే సాధారణ రాజమాత కాదండి. ఛత్రపతి శివాజీ గారి లాంటి ఒక రాజును తయారు చేసినటువంటి అమ్మ. జిజాబాయి గారు ఒక్కసారి యుద్ధ విద్యలు దగ్గరుండి నేర్పించారు అంటే ఎలాంటి శత్రువు అయినా సరే వణికిపోతారు ఆ రాజు. సో జిజాబాయి అంటే శంభాజీ మహారాజు నాన్నమ్మ శంభాజీ మహారాజు గారిని దగ్గరుండి చూసుకునేది. యుద్ధ విద్యలు కూడా ఆమె దగ్గరుండి చూసుకునేది, నేర్పించేది. పక్కన అంటే వాళ్ళకు నేర్పించే వాళ్ళు ఉంటారు కదా. అయితే కానీ శంభాజీ మహారాజ్ గారి సవతి తల్లి అతనిని చాలా చులకనగా చూసేది. అంటే ప్రతి విషయంలోనూ, రాజకీయంలో కావచ్చు, దేంట్లో కావచ్చు, అన్నిట్లోనూ తన కొడుకు మాత్రమే ముందుండాలి అని శంభాజీ మహారాజు పైన నిందలు వేసి పక్కకు తప్పించేది. అంటే చిన్న చిన్న విషయాలకు కూడా పెద్దగా చేయడము. శంభాజీ మహారాజుకు ఇద్దాము ఇది అంటే వద్దు, నా కొడుకు ఇవ్వండి, అతను ఏం చేశారు అని చెప్పడం. ఇలా అంటే ఎలా అంటే అది ఒక బాధాకరమైనటువంటి విషయం అని చెప్పచ్చు.
చెప్పచ్చు. 1686 నుండి 1689 వరకు అది కరువు కాలం అండి. తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితి. అలాంటి సమయంలో యుద్ధాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒకవైపు రాజ్యాన్ని కాపాడుకోవాలి, రాజ్యంలో 3 పూటలా తినడానికి ఆహారము ఉండాలి, అదే సమయంలో యుద్ధాలు చేయాలి. ఒక్కసారి ఊహించండి ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి. ఇక శివాజీ గారి మరణం తర్వాత అప్పటికే ఉత్తర భారతదేశంలో చాలా భాగాలు సొంతం చేసుకున్నటువంటి మొఘలులకు ఇక దక్షిణ భారతదేశంలోకి రావడానికి సులువైంది. అంటే ఇప్పుడు మనం ఉన్న ఆంధ్ర, తమిళనాడు ఈ ప్రాంతాలకు రావడం, ఈ ప్రాంతాలను కైవసం చేసుకోవడానికి ముందు పై భాగంలో ఉన్న ఛత్రపతి శివాజీ గారిని అంతం చేయాలి. అయితే ఛత్రపతి శివాజీ గారు మాత్రం రాజ్యంలోకి కాదు కదా, రాజ్యపు ఛాయలలోకి కూడా మొఘలులను తాకలివ్వలేదు. అందుకే మొఘలుల చక్రవర్తి అయిన ఔరంగజేబుకు శివాజీ గారు అంటే భయం ఏర్పడింది. అలాంటి సమయంలోనే ఛత్రపతి శివాజీ గారి మరణం మొఘలులకు సంతోషాన్ని ఇచ్చింది. ఇక దక్షిణ భారతదేశంకు పయనమవుదాం, మన సొంతం చేసుకుందాం అని కలలు కని సమయంలోనే ఒక్కసారిగా విరుచుకుపడి చీల్చి చెండాడారు ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఈయన అనేక యుద్ధాలలో ఔరంగజేబును ఓడించారు. అందువల్ల ఛత్రపతి సంభాజీ మహారాజు ఎక్కడ దొరుకుతారో తెలుసుకోవడానికి కొంత డబ్బును, కొంత కాదు దాదాపు చాలా డబ్బును ఖర్చు పెట్టేవారు. అంటే నలుగురికి పంచడము. ఆ ఛత్రపతి సంభాజీ మహారాజు ఎక్కడైనా ఒంటరిగా దొరికితే చెప్పమని తెలుసుకోవడానికి అతనికి చాలా ప్రణాళికలు వేసి ఉంచారు. అయితే 1689 ప్రారంభంలో సంభాజీ మహారాజ్ తన ముఖ్యమైన అధిపతులను కొంకణ్లోని సంగమేశ్వరకు ఒక సమావేశం కోసం పిలిపించారు మంత్రుల నుండి. ఫిబ్రవరి 1వ తేదీ 1689లో సంభాజీ మహారాజ్ సమావేశం ముగించుకొని రాయగఢ్కు బయలుదేరుతుండగా శత్రువులు సంభాజీ మహారాజును మరియు అతనితో పాటు ఉన్న కవి కలశ్ అంటే ఛత్రపతి సంభాజీ మహారాజు యొక్క మిత్రుడు ఆయన్ను సజీవంగా బంధించారు. అయితే సొంత కుటుంబం బంధుత్వంలోని సంభాజీ మహారాజు బామ్మర్దులే ఇలా మోసం చేయటం, నమ్మించి వెన్నుపోటు పొడవడం బాధాకరం అని చెప్పచ్చు. సంభాజీ మహారాజు ఎక్కడ ఉండేది, ఎలా వెళ్ళాలి, ఏంటి అని మొత్తం కూడా వాళ్లే ఔరంగజేబు సైన్యానికి చెప్పారు అని చెప్తారు. వారు ఇచ్చినటువంటి సమాచారంతోనే సంభాజీ మహారాజును బందీగా పట్టుకున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మీకు ఇకపైన నేను వీడియోలు పెడతాను కదా, ఈ ప్రదేశంలోనే ఎంతో హింసతో కూడుకున్నటువంటి శిక్షలు విధించారండి సంభాజీ మహారాజు గారికి. ఆయన పైన శరీరం పైన గాయాలు చేసి ఉప్పు నీరు పోశారు. చివరికి వాళ్ళు కళ్ళు తెరిచిన కళ్ళల్లో వేడిగా కాల్చిన కడ్డీలు పెట్టారు. వాళ్ళిద్దరి తలలు తెగిపోయేలా నరికారు. దాదాపు 40 రోజుల పాటు 40 ముక్కలుగా వారి ఇరువురి శరీరాలను నరికి ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి సంగమేశ్వర నది, ఇక్కడ 3 నదులు ప్రవహిస్తూ ఉంటాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ నదిలోనే పడివేశారు. చాలా విషయాలు ఉన్నాయండి. ఎంత బాధాకరమైన విషయాలు ఉన్నాయంటే వింటుంటే రక్తం మరిగిపోతూ ఉంటుంది. సో అవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడే నేను మొత్తం చెప్పేశానంటే మీకు వీడియోలో మీకు ఏమి అనిపించదు. వీడియో చూసేటప్పుడు నేను క్లియర్ గా చెప్తాను మీకు. ఇప్పటి వరకు మీరు చూశారు అంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది కదా. ఈ వీడియోకి లైక్ కొట్టండి. అలాగే వీడియో కింద జై సంభాజీ మహారాజ్ జై అని కామెంట్. ఔరంగజేబు అనేక విధాలుగా క్రూరంగా హింసించి చంపినటువంటి ప్రదేశం అండి ఇది. అనుకుంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే 40 రోజుల పాటు ఒక వ్యక్తిని 40 భాగాలుగా కట్ చేయడం అంటే ఎంత ఘోరంగా ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది ఒకసారి ఊహించండి. కేవలం స్వరాజ్యం కావాలి, స్వరాజ్యం కోసం పోరాడుతున్నటువంటి ఛత్రపతి శివాజీ గారి కుమారుడు ఛత్రపతి సంభాజీ గారిని 40 రోజులు 40 ముక్కలుగా నరికి చంపడం అయితే జరిగింది. ఎవరు? ఔరంగజేబు. ఆ ప్రదేశం ఇదేనండి, చూడండి ఈ ప్రదేశంలోనే. ఇక్కడే ఈ ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకున్నారు అన్న విషయానికి వస్తే, ఈ ప్రదేశంలో చుట్టూ 3 వైపుల నుంచి నది ఉంటుంది. ఇటు నది, ఇటు నది, ఇటు నది, 3 వైపుల నుంచి నది ఉంటుంది. ఒక వైపు నుంచి మాత్రమే మనుషులు రాగలరు. అందుకోసము ఔరంగజేబు ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారని చెప్తారు. ఛత్రపతి సంభాజీ గారి సమాధి ఉన్నటువంటి ప్రదేశం అటువంటి సంభాజీ గారు సింహాన్ని ఇలా చీల్చుకున్నట్టుగా ఉంది. ఇలా అయితే మనం లోపలికి ఎట్టి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ప్రదేశం కొన్నాను.
ఇక్కడైతే మనం స్లిప్పర్స్ అయితే వదిలేసి వెళ్ళాలి. స్లిప్పర్స్ వదిలేసి అట్లా ఇలా అయితే ఇలా వెళ్తే మనకు అక్కడైతే సమాధి అక్కడే. మనం ఈ ప్రదేశంలో 3 సమాధులు అయితే చూడొచ్చు. ఇక్కడ ఒక సమాధి చూడొచ్చు. మనం స్వరాజ్యం కోసం మరొకరు కూడా ప్రాణాలు అర్పించారు. ఎవరు? ఛత్రపతి సంభాజీ మహారాజుతో పాటుగా ఆయన మిత్రుడు, అలాగే మరొక వ్యక్తి. అదిగో ఆయన సంబంధించినటువంటి సమాధి మందిరం. ఇది నదుల సంగమం, 3 నదుల సంగమం. ఇది సంభాజీ మహారాజు యొక్క సమాధి మందిరం. ఇక్కడ కవి సమాధి మందిరం. ఇది శివాలయం అండి. ఇక్కడ స్టాచ్యూ అయితే మనం చూడవచ్చు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది కవి కళా సమాధి అండి. ఇంతకుముందు నేను మందిరం అన్నా కదా, సమాధి మందిరం అని చెప్పాను కదా. ఎవరెవరో స్వామీజీలను, ఫకీర్లను మనము వాళ్ళ సమాధులను మందిరం అంటున్నప్పుడు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వీళ్ళను మందిరం అంటే తప్పేంటండి? సమాధి మందిరం అని. పైగా వీళ్ళు మన స్ఫూర్తి, మన కళ్ళ ముందు మన దేశాన్ని కాపాడిన గొప్ప వీరులు. అందుకే నేను సమాధి మందిరం అనేది పిలుస్తున్నాను. ఎందుకంటే కొంతమంది కామెంట్లు పెడతారండి, వాళ్ళ కోసం చెప్తున్నా ముందుగానే. కవి కలాస్ అంటే సంభాజీ మహారాజు యొక్క మిత్రుడు మరియు కవి. ఆయన సమాధి ఇందాక మనం చూసాం. ఛత్రపతి సంభాజీ మహారాజుకు ఎలాంటి శిక్షలైతే, ఎంత క్రూరంగా ఆయన్ను చంపారో, అలాగే కవి కలాసును కూడా అలాగే చంపారండి. ఆయనకు అవకాశం ఉన్నా అక్కడి నుంచి తప్పించుకొని పోవడానికి తన మిత్రుడు సంభాజీ మహారాజు కోసం అక్కడే ఉండి పోరాటం చేశారండి. ఎన్నో బాధాకరమైనటువంటి సంఘటనలు ఉన్నాయి మన చరిత్రలో. అవన్నీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. సంగం అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 3 నదులు ప్రవహిస్తున్నాయి చూడండి. అదో దారులు కనబడుతున్నాయి చూడండి. భీమ, బామ, ఇంద్రాయణి అనే నదులు అయితే కలుస్తున్నాయండి ఇక్కడ చూడండి. అందుకే ఇక్కడ ఈ ప్రదేశానికి సంగమేశ్వర్ అని పేరైతే వచ్చింది. లోపల మనం బోటింగ్ కూడా ఉంది, బోటింగ్ కూడా చేద్దాం. అలాగే ఔరంగజేబు నివాసం ఉన్నటువంటి ఒక గది కూడా ఉంది అక్కడ. మనం బోటింగ్ దగ్గరికి వెళ్ళడానికి ముందు సంభాజీ మహారాజు యొక్క సమాధి అయితే మనం చూద్దాం. ముందుగా సమాధిని చూసి మళ్ళీ బోటింగ్ దగ్గరికి వెళ్దాం. ఇంకా ఉన్నాయండి, దేవాలయాలు కూడా ఉన్నాయి మీకు చూపించాల్సినట్టు ఇక్కడ. పదండి, ముందు అయితే మనం సమాధి అయితే చూద్దాము. సమాధి చూపించాక మళ్ళీ మొత్తం క్లియర్గా చూద్దాం. అదిగో అక్కడ కనబడుతుంది కదా రౌండ్గా, అదేనండి సమాధి. చూపిస్తాను, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఎస్, ఇదేనండి సమాధి. అదిగో మీరు చూస్తున్నారు కదా, అదే సమాధి. ఛత్రపతి సంభాజీ మహారాజు యొక్క సమాధి ఈ ప్రదేశంలోనండి. సంభాజీ మహారాజును అనేక విధాలుగా హింసించి చంపింది ఇక్కడే ఔరంగజేబు తన సైన్యంతో. లోపలికి వెళ్ళి అందరూ కూడా లోపల నివాళులు అర్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు అండి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ సంభాజీ మహారాజు దగ్గర మోకాళ్ళ పైన పడి నివాళులు అర్పిస్తారు. ఇంత గొప్ప వీరుడు, మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడినటువంటి వీరుడండి. ఈ దేశాన్ని ఎంతోమంది చెడగొట్టాలని చూశారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ముస్లిం దేశానికి చెందిన వాళ్ళు వచ్చారు, క్రిస్టియన్ దేశాలకు చెందిన వాళ్ళు వచ్చారు. ఎన్నో విధాలుగా మార్చడానికి ట్రై చేశారు. కానీ మన సనాతన ధర్మాన్ని కాపాడింది ఇలాంటి గొప్ప గొప్ప వీరులేనండి. గొప్ప గొప్ప వీరులే ఎంతో శ్రమపడి కాపాడారు. మనం నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి ఇలాంటి వాళ్ళకే. చివరి నిమిషంలో ఔరంగజేబు నేను వదిలేస్తాను, మరి మా మతంలోకి మారతావా అని అడిగితే, నా ప్రాణం తీసినా నేను మీ మతంలోకి మారను అని ధైర్యంగా చెప్పినటువంటి గొప్ప రాజు అండి సంభాజీ మహారాజ్. చూడండి ఎంత ప్రదేశము. సంభాజీ మహారాజ్ గారు చివరి క్షణంలో కూడా ఒక్కటే కోరుకున్నారండి, హర్ హర్ మహాదేవ్, జై భవానీ. అంతేనండి. అంటే
నా మతం బ్రతకాలి, నా స్వరాజ్యం ఉండాలి. ఇదే అంటే ఈ మాటల వల్లే ఔరంగజేబుకు ఇంకా కోపం అన్నట్టు. అంటే ఎట్లా అంటే మేము ఇన్ని కోపం కాదు, భయము, అన్నీ ఆక్రోశము, కోపము, ఎట్లా అంటే అతని రక్తం ఉడికిపోయేది. ఎందుకంటే మేము ఇన్ని శిక్షలు విధిస్తున్నా, ఇన్ని రకాలుగా నిన్ను హింసిస్తున్నా సరే నువ్వు ఇంకా హరహర్ మహాదేవ్ అంటున్నావు, జై భవాని అంటున్నావు, నా దేశం అంటున్నావు, స్వరాజ్యం అంటున్నావు. అసలు నీకు ఎక్కడి నుంచి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి అంటే నా దేశం నాకు ఇచ్చింది, నా తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజు నాకు ఇచ్చారు ఈ ధైర్యం అని చెప్పడం చాలా గొప్ప అండి. ఎందుకంటే ఇలాంటి వీరులు పుట్టిన దేశం మంది, ఇలాంటి వీరులను పెంచినటువంటి మన దేశం మనది. సనాతన ధర్మాన్ని ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్నటువంటి దేశం అండి. చూడండి ఇలా ఉంటుంది బయట వైపు మొత్తం కూడా. సినిమా మీలో ఎవరైనా చావా సినిమా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి. ఎంత అంటే చూస్తున్నంతసేపు రక్తం మరిగిపోతుంది. ఇన్ని కష్టాలు పడ్డారా మన ధర్మాన్ని కాపాడడం కోసం అనిపిస్తుంది. చూడాల్సిన సినిమా అండి ప్రతి ఒక్కరు కూడా. ఇక మనం బోటింగ్ దగ్గరికి అయితే వెళ్దాం, బోటింగ్ అవన్నీ చూద్దాము. ఆడ ఆ మధ్యలో, నది మధ్యలో అయితే ఒక హౌస్ ఉంటుంది, ఆ హౌస్ కూడా చూద్దాం పదండి. ఇంద్రాయణి రివర్ అక్కడ అది వచ్చేసి ఇంద్రాయణి రివర్. ఇటు సైడ్ వచ్చేసి భీమా బామా రివర్స్ వస్తాయి. ఈ 3 కలిసి ఇలా వెళ్తాయి. గోయింగ్ టు భీమా ఇట్లా వెళ్తాయండి. భీమా Odu also this route, this one, this outside, nearby. Odu and a place kuda nearby andi. Chodochu manam clear ga. A 15 years old begin tree. That one. 1500. 1500 ఇయర్స్. ఎస్, మనం చూడొచ్చు క్లియర్గా. బర్గర్ కా పేడ్. ఓకే, ఇక్కడ కనబడుతుంది కదా ఆ చెట్టు వచ్చేసి 1500 ఏళ్ళ కాలం నాటిదంటండి ఆ చరిత్ర. ఆ చెట్టు 1500 ఏళ్ళ నుంచి అలాగే ఉందని చెప్తున్నారు. రివర్ 3 నదులు కలిసే ప్రదేశం, సంగమ ప్రదేశం అండి. ఇక్కడేనండి, ఈ ప్రదేశంలోనే సంభాజీ మహారాజును అతి క్రూరంగా చంపింది ఇక్కడే అండి. మొఘలుళ్ళు చంపి ఆయన యొక్క శరీర భాగాలను ముక్కలుగా నరికి ఈ నదిలో అయితే వేశారని చెప్తారు. ఈ నదిలో ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నటువంటి ఈ నదిలోనేనండి సంభాజీ మహారాజు యొక్క అంటే అవయవాలు ప్రతిదీ కూడా కట్ చేసి ఇందులో వేశారు. ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ధైర్యవంతులు ఈ నదిలోని ఏవైతే ఆ ముక్కలు ఉన్నాయో అవన్నీ తీసి అంతిమ సంస్కారాలు జరిపారు. అట్లా చూడండి, వాటర్ ఇలా వెళ్తున్నాయి. జల్బర్ని మనం ఇక్కడ బోటింగ్ చేయడానికి 100 రూపాయలు అయితే తీసుకుంటారు. అంటే ఎక్కువ మంది ఉంటే 50 తీసుకుంటారు. నేను ఒక్కడే కాబట్టి 100 అయితే తీసుకున్నాను నా దగ్గర. ఓకే, ఇక్కడ ప్రతి దేవాలయం వచ్చేసి శివుడి ఆలయమే, అలాగే పురాతనమైనటువంటి ఆలయం అని చెప్తున్నారు. పాండవుల కాలం. ఓకే, పాండవుల కాలం నాటివి ఇక్కడ ఆలయాలన్నీ కూడా. అదో అక్కడ అయితే
చూడండి మీకు క్లియర్గా నేను ఏలు పెట్టి చూపిస్తాను. అది అక్కడ ఒక రూమ్ ఉంటుంది చూడండి, అది ఆ ప్రదేశంలో. సంభాజీ మహారాజును ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు ఔరంగజేబు వెయిట్ చేస్తూ ఉన్నటువంటి రూమ్ అండి, ప్యాలెస్. అది ఔరంగజేబు యొక్క ప్యాలెస్. చూడండి, చావుని అని అయితే పిలుస్తారు, చావుని. చుట్టూ నది మధ్యలో ఉంది వెయిటింగ్ రూమ్ అండి. జూమ్ ఇంతకంటే లాగలేకపోతుంది. ఇది అక్కడే ఉంది వెయిటింగ్ రూమ్. అక్కడికైతే వెళ్ళట్లేదు, అలో లేదంటున్నారు. అయ్యా కూడా అదే, ఇది ఇక్కడ నుంచి మనకు క్లియర్ కనబడుతుంది కదా, సంభాజీ మహారాజు యొక్క సమాధి మందిరం అది. అది సంభాజీ మహారాజు యొక్క సమాధి మందిరం. అదిగో అక్కడ పక్కనే ఒక శివాలయం అవుతుంది చూడండి. ఆ శివాలయం గురించి నేను మళ్ళీ వీడియో పెడతాను. ఇప్పటికీ ఈ వీడియో చాలా లెంత్ అయింది కదా, ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియో పెడతాను. అలాగే పక్కనే ఈ ప్రదేశం పక్కనే ఒక 3 కిలోమీటర్ల దూరంలో వడు అనే ఒక ప్లేస్ అయితే ఉందండి. ఛత్రపతి సంభాజీ మహారాజు యొక్క శరీర భాగాలను కుట్టి అక్కడ అంతిమ సంస్కారాలు అయితే జరిపించారు. అక్కడ ఒక సమాధి అవుతుంది. ఆ సమాధి గుండా మనం చూద్దాము, ఈ నదికి అవతల వైపు. ఈ వీడియో ఇప్పటికీ లెంత్ ఎక్కువైంది కాబట్టి ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో ఎవరు మిస్ అవ్వకండి. నెక్స్ట్ వీడియో అంటే చరిత్ర మనము మన పిల్లలకు, మన తరతరాలకు చెప్పుకోవాల్సిన చరిత్ర ఉందండి ఆ ప్లేస్లో. అదైతే అస్సలు మిస్ అవ్వకండి. ఆ ప్రదేశాన్ని ఖచ్చితంగా చూడాల్సినటువంటి వీడియో. ఓకేనా? ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూస్తూనే ఉండండి ప్రవీణ్ తెలుగు ట్రావెలర్. ఓం నమః శివాయ. జై భవానీ.